చెప్తారు? ఇదేంటంటే ఆ రోజున వాళ్ళ అబ్బాయి ఉపనయనం, అవును, అనసూయ కొడుకు ఉపనయనం. అంటే గురుగారు ఇలా మనం కొత్త ఇల్లు అది, అమ్మాయిది కొత్త ఇల్లు అవును, అది, గృహప్రవేశం మీరు కూడా వచ్చారు కదా. అవును. కొత్త ఇల్లు అది. గురుగారు ఏదైనా హోమం చేద్దామంటే సరే ఆ రోజు భగలాముఖి హోమం చేశాం. భగలాముఖి హోమం చేసి చివరిలో సుందరాకాండ పారాయణ ఏదో చేయించారు. ఏంటి ఆ ఆంజనేయ స్వామిది ఏదైనా చేస్తానంటే మన్యసూక్తం హవనం చేసాం. మన్యసూక్త హవనం చేస్తున్నాం. వీళ్ళు కూడా అమ్మాయి వచ్చి గురుగారు అమ్మవారిది కానీ ఏదైనా మంచి పేరు పెట్టండి ఆంజనేయ స్వామిది కానీ నాకు బాగా అంది అమ్మాయి. ఓ పని చేద్దామమ్మా, ఏంటి ఆంజనేయ స్వామిది శ్రీరాముడిది రెండు కలిపి పెడదాం ఏంటి అని చెప్పి ఒక పేరు నిర్ణయించాం, ఆంజనేయ స్వామి పేరు. వెంటనే అయిపోయిన తర్వాత వాడు ఫోటోలు తీస్తున్నాడు, ఒక కుర్రాడు కెమెరామెన్ ఫోటోలు తీస్తుంటే వాడు చూసి గురూజీ ఈ ఫోటోలు చూడండి అని ఇస్తాడు. చూస్తే అలా సరే అనసూయ చూపించా, అనసూయ నీ కోరిక నెరవేరింది, స్వామివారు వచ్చారులే అన్న. అమ్మ ఏడ్చేసింది.